ఈమె గురించి అనమాట. సో అలాగా తమిళ దీంట్లోనే ఈమెకి మంచి ఇది వచ్చింది, సినిమాల్లో కూడా మంచి పేరు వచ్చింది, అవార్డులు కూడా అక్కడే ఎక్కువ వచ్చాయి. తర్వాత ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేసరికి ఈమె 1965 నుంచి కూడా సత్యసాయి బాబా భక్తురాలు. ఆయన ఒక లాకెట్ ఇచ్చాడు, అది నాకు ఎంతో ఉపయోగపడిందని చెప్తుంది. అంటే చాలామంది జీవితాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఆలంబన కావాలి. అటువంటి ఆలంబన సాయిబాబాకి ఇచ్చాడు ఈమెకి. ఆధ్యాత్మికత అనేది ఆమెకి బలంగా హెల్ప్ చేసిందని చెప్తుంది. అంటే ఒంటరి మహిళగా ఉండి, ఎందుకంటే బంధువుల్లో కూడా మామూలుగా ఈమెకి అన్నీ ఉన్నప్పుడు దగ్గర చేరుతారు, లేనప్పుడు దూరం పెడతారు. అలాగే ఈమె సినిమాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాని ఫస్ట్ నైట్ సీన్లో యాక్ట్ చేసిందని బంధువులంతా దూరం పెట్టారు. అప్పట్లో ఏంటంటే విమెన్ అసలు సినిమాల్లోకి రావడమే చాలా కష్టం. ఏదో బ్రాహ్మణ కులాలు లేకపోతే భోగం ఫ్యామిలీస్ ఇలాంటి కుటుంబాల నేపథ్యం నుంచి, నాటకాల నుంచి వచ్చేవాళ్ళు. అప్పట్లో స్త్రీ పాత్రలు కూడా తక్కువ ఉండేది, అందుకనే మగవాళ్ళే స్త్రీ పాత్రలు చేసేవాళ్ళు. సో ఇటువంటి కాంటెక్స్లో ఆమె ఒక బిడ్డను తీసుకొని షూటింగ్కి రావడం దగ్గర నుంచి మొదలైతే 94 ఏళ్ల వరకు ఒక సుదీర్ఘ సినీ ప్రయాణం చేసి నిలబడి సక్సెస్ఫుల్గా ఫైనల్గా ఆమె ఒక సంతృప్తితోనే చనిపోయింది, ఒక పీస్ఫుల్గా చనిపోయిందని చెప్పొచ్చు. సో ఆమె నుంచి ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే చివరి వరకు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం, ఎన్ని కష్టాలు వచ్చినా ఒంటరిగా నిలబడి పోరాడడం, పిల్లల కోసం డెడికేట్ అవ్వడం, వృత్తి కోసం డెడికేట్ అవ్వడం, ఇలాంటి లక్షణాలు ఆమెకి పుష్కలం ఉన్నాయి. ఆ పాజిటివ్ ఆస్పెక్ట్ ఆమెకి, పాజిటివ్ యాటిట్యూడ్ బలంగా ఉంది. అట్లాగే ఈ జనరేషన్కి కూడా ఆమె పాజిటివ్గానే సలహాలు ఇచ్చింది తప్ప నిందించే చాలామంది పాత వాళ్ళు నిందిస్తూ ఉంటారు, ఈ జనరేషన్ చెడిపోయింది అది. ఈమెలో ఆ యాటిట్యూడ్ లేదు. సో ఈమె మొత్తంగా జీవితాన్ని పాజిటివ్గా చూసుకోవడం, ఫైట్ చేసింది. అట్ ద సేమ్ టైం నెగిటివిటీ ఆమెలో లేదు. దానికి ఆమెకి ఆధ్యాత్మికత కూడా హెల్ప్ అయినట్టుగా మనకు కనపడుతుంది. ఏదేమైనా ఎక్కడో పెళ్లితో ఆగిపోవాల్సిన ఆమె జీవితం ఆపేయాలని వాళ్ళ తల్లిదండ్రులు ట్రై చేసిన, ఆమె భర్త బిగినింగ్లో హెల్ప్ చేశాడు, అదే భర్త ఆమెకి నష్టం కూడా చేశాడు. అయినప్పటికీ ఆమె అన్ని ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడి 94 ఏళ్ల సంపూర్ణ జీవితాన్ని తన జీవితాన్ని తన కంట్రోల్లో పెట్టుకునింది, ఎక్కడ సరెండర్ కాలేదు, తన ఆత్మగౌరవాన్ని ఎవరికి తాకట్టు పెట్టకుండా నిలబడిన ఒక మహిళ ఆమె. ఆమె జీవితం నుంచి మనం అనేక గుణపాఠాలు తీసుకోవచ్చు. సో ముందుగా బ్రీఫ్గా ఆమె బయోగ్రఫీ చెప్పుకుందాం. యాక్చువల్గా ఆమె 1931 డిసెంబర్ 12న రాజమండ్రి, దాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేటప్పుడు, వీళ్ళది కన్నడ మాధ్వ బ్రాహ్మణ ఫ్యామిలీ వీళ్ళది కుటుంబం. వీళ్ళ నాన్న టి వెంకోజీరావు, అమ్మ సచ్చిదేవి. నాన్నేమో లండన్లో పేపర్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ చదువుకొని వచ్చాడు. అందువల్ల ఇంట్లో ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాళ్ళు. ఈమెకు కూడా మనకి బాగా ఇంగ్లీష్ మాట్లాడే హీరోయిన్లలో జయలలిత కనపడుతుంది. చాలా అద్భుతమైన లాంగ్వేజ్ ఆమెకు ఉంటుంది. దాని తర్వాత ఈమె కూడా అంత అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వ్యక్తి. వాళ్ళ ఇంట్లో ఒక విచిత్రమైన కాంబినేషన్ ఉండేది. అంటే వెస్ట్రన్ డిసిప్లిన్ ఉండేది వాళ్ళకి. ఏంటంటే టైమింగ్స్ అవన్నీ ఇంగ్లాండ్లో ఆయన చూసిన వెస్ట్రన్ డిసిప్లిన్ ఉండేది, ఇక్కడ బ్రాహ్మణ ట్రెడిషన్స్ కూడా ఉండేవి. ఈ రెండు కాంబినేషన్స్ వాళ్ళ ఇంట్లో ఉండేవి. అయితే చిన్నప్పటి నుంచి ఆమె రేడియో నాటికల్లో పాల్గొనడం, రేడియో నాటికల్లో వేషాలు వేయడం, అంటే గొంతుతోనే చేయడం, బాలానందం లాంటి కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ చేసేది. అది తర్వాత ఆమె సినిమా కెరీర్కి బాగా ఉపయోగపడింది. ఇవి చేస్తున్నప్పుడు బిఎన్ రెడ్డి ఆ వాయిస్ విని, ఈ అమ్మాయి బాగా చేస్తుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, వాయిస్ కల్చర్ అంటారు, వాయిస్ కల్చర్ బాగుంది, స్పష్టమైన ఉచ్చారణ ఉంది, ఈ ఎమోషన్స్ బాగా పలికిస్తుంది, ఈ అమ్మాయి మన సినిమాలో తీసుకుంటే బాగుందని ఆ అమ్మాయిని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే ఇంట్లో వాళ్ళు ట్రెడిషనల్ ఫ్యామిలీ వాళ్ళది, ఇందాక చెప్పినట్టుగా వెస్ట్రన్ డిసిప్లిన్ ఉన్నప్పటికీ వాల్యూ సిస్టమ్ అంతా కూడా బ్రాహ్మణ కన్నడ మాధ్వ బ్రాహ్మణ ట్రెడిషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ అమ్మాయి సినిమాల్లోకి వెళ్ళడానికి ఇష్టపడక, ఈ అమ్మాయిని వెళ్ళనీయకుండా చేయాలంటే ఏం చేయాలి, పెళ్లి చేసేయాలి అని చెప్పి 1947 ఆగస్టు 15న 15 ఏళ్ల వయసులో ఈ అమ్మాయికి శంకరమంచి శ్రీనివాసరావు అనే ఆయనతో పెళ్లి చేసేసారు. సో ఈమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, స్వాతంత్రం వచ్చిన రోజు నా పెళ్లి జరిగింది, నా స్వాతంత్రం పోయింది అని అనుకున్నాను అని చెప్పింది. నిజానికి ఆమె స్వాతంత్రం ఆమె అనుకున్నట్టుగా పోలేదు.
ఆమె అనుకున్నది అప్పుడు, అంటే ఇంక పెళ్ళి అయిపోయింది, నాకు ఇంకా వేరే నేను సినిమాల్లోకి వెళ్ళలేను, నా జీవితం భర్త పిల్లలు ఇంతే అని ఆమె అనుకున్నది అప్పుడు. కానీ విచిత్రం ఏంటంటే అది జరగలేదు. అది జరగకుండా ఆమె ఒక సూపర్ స్టార్, మహిళా సూపర్ స్టార్లలో ఒకరిగా దాదాపు 20-30 ఏళ్ళు నిలబడగలిగింది. దాని తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్టు ఇలాగ ఆమె దాదాపు 400 పైన సినిమాలు, 400 సినిమా వచ్చి తమిళ్ సినిమా అనమాట. బిస్కోత్ అనేది 2020లో చేసింది. దాని తర్వాత లేటెస్ట్ అంటే 2023లో అన్ని మంచి శకునములే నందిని రెడ్డి చేసిందనమాట. సో అలాగా ఆమె పెళ్ళైపోయింది. పెళ్ళైపోయినాక ఆమె అప్పటికి ఆమె చదువు కూడా పెద్దగా లేదు. పెళ్ళైనాక భర్త చాలా ఇంపార్టెంట్ ఈమె జీవితంలో. అంటే ఈమె ప్రొఫెషనల్ జీవితానికి భర్త ఉపయోగపడ్డాడు, ఈమె వ్యక్తిగత జీవితం కొలాప్స్ అవ్వడానికి కూడా భర్తే కారణం. ఈ 2 రోల్స్ని భర్త చేస్తాడు. ఇదొక విచిత్రమైన కాంబినేషన్. సో ఈమె కడుపుతో ఉన్నప్పుడే, గర్భంగా ఉన్నప్పుడే మెట్రికులేషన్ పాస్ అయింది. తర్వాత వీళ్ళ హస్బెండ్ ఉద్యోగరీత్యా అస్సాం వెళ్ళినప్పుడు అక్కడ గౌహతి యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసింది. తర్వాత అరిజోనా యూనివర్సిటీ ఈమెకి డాక్టరేట్ ఇచ్చింది. అలాగే ఈమె డాక్టర్ షావుకార్ జానకిగా మనం చెప్పుకోవచ్చు. సో అలాగే భర్త ఈమెకి హెల్ప్ చేశాడు. దాని తర్వాత ఏమైందంటే భర్త ఉద్యోగం వదిలేశాడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చేసాయి. సో ఈమెకి సంపాదన లేదు, 3 ఏళ్ళ బిడ్డ ఉంది, ఏం చేయాలి? అప్పుడు ఈమె మళ్ళీ సినిమాల్లోకి రావడానికి ట్రై చేసింది. అలాగా ఈమెకి షావుకారు అనే ఒక సినిమా 1950, ఈ సినిమా డైరెక్టర్ ఎల్వి ప్రసాద్, తర్వాత కథా సంభాషణలు చక్రపాణి, ప్రొడ్యూసర్లు కూడా నాగిరెడ్డి చక్రపాణి వీళ్ళిద్దరు. సో దీంట్లో ఆమెకి రోల్ దొరికింది. అది ఎన్టీఆర్ సినిమా, ఎన్టీఆర్కి కూడా తొలినాళ్ళ సినిమా అది షావుకార్. అలా ఈమెకి శంకరమంచి జానకి షావుకారి జానకిగా మారిపోయింది. దీనికి కారణం ఏంటంటే ఎంజీఆర్ భార్య కూడా జానకి ఆమె సినిమాల్లో ఉంది. సో ఈమె కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆమె ఆల్రెడీ సీనియర్ కాబట్టి ఈమె జూనియర్ జానకి అని పిలిచేవాళ్ళు. కానీ అది మెల్లగా షావుకార్ సినిమా కాబట్టి షావుకార్ జానకి అని వచ్చేసింది. తర్వాత ఆమె జోక్ కూడా చేసింది, నా పేరులో షావుకార్ ఉంది కానీ నా జీవితంలో పేదరికం చూశాను, ఒక్కొక్కసారి ఒక్కొక్క పూటకి ఫుడ్ లేకుండా గడిపిన సంఘటనలు కూడా ఉన్నాయని ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. అలాగే ఆమె షావుకార్ జానకిగా అక్కడి నుంచి మారిపోయింది. ఆ తర్వాత వలయవతి అనే 52లో తమిళ్ సినిమాతో స్టార్డమ్ ఆమెకు వచ్చింది. షావుకారు పెద్దగా స్టార్డమ్ రాలేదు, ఎందుకంటే షావుకారు పెద్దగా ఆడలేదు సినిమా. అయితే ఈమెకు పేరు వచ్చింది మంచి నటి. ఎందుకంటే అప్పట్లో ఈ వాయిస్ స్పష్టమైన ఉచ్చారణలు చెప్పడం, ఉచ్చారణతో డైలాగులు చెప్పడం, డైలాగులతో మాటలతో ఎమోషన్స్ పలికించడం, ఇవన్నీ ఈమెకి రేడియో నాటకాల ద్వారా కలిసి వచ్చింది. దాని తర్వాత స్టేజ్ నాటకాలు కూడా దాదాపు 300 నాటకాల్లో ఈమె ప్రదర్శన ఇచ్చింది, స్టేజ్ ప్రదర్శన కూడా. సో ఆ రేడియోలో చేసిన అనుభవం ఈమెకి బాగా పనికి రావడం జరిగింది. అయితే ఈమెకి కెరీర్ మొదట్లోనే కేవీ రెడ్డి దగ్గరికి పోయినప్పుడు అసలు నువ్వు హీరోయిన్ ఏంటి, నీ ముఖం చూడు అన్న మాటలు కూడా ఈమెకి వినపడ్డాయి. అంటే నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదని. కానీ దాన్ని ఆమె పాజిటివ్గా తీసుకుంది. అవును, నేను హీరోయిన్ మెటీరియల్ కాదు, కాకపోతే నా బలం ఏంటి, బలహీనత ఏంటి. ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు అందరూ చేసే పని ఏంటంటే వాళ్ళ బలాల్ని గ్రహిస్తారు, వాళ్ళ బలహీనతలను గ్రహించి బలాల్ని పెంచుకొని బలహీనతల్ని తగ్గించుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో ఈమె గొప్ప అందగత్తి కాదు కాబట్టి ఆమె ఏమనుకున్నదంటే అందం కంటే కూడా నటన ద్వారా నేను పైకి రావాలి, అందం ద్వారా నేను రాలేను కాబట్టి, అందం ద్వారా నేను పోటీ పడలేను కాబట్టి నటన ద్వారా పోటీ పడాలని నటన మీద దృష్టి పెట్టింది. ముఖ్యంగా కళ్ళతో హావభావాలు పలికించడం, డైలాగ్స్, ఇందాక చెప్పిన డైలాగ్స్ బలం చెప్పే ఉచ్చారణ, ఈ వీటి మీద ఆమె ఫోకస్ పెట్టింది. యాక్చువల్గా ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ సిస్టర్ కృష్ణకుమారి, ఆమె పెద్ద అందగత్తె. ఈమె ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, చాలా గొప్ప అందగత్తె నా చెల్లెలు, కానీ ఒక్కోసారి నేను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అయ్యాను ఆమెను చూసి. వాళ్ళక్క అంటే చాలామంది అనుకునేవాళ్ళు, మీ చెల్లెలు ఎంత బాగుంది, నువ్వేంటి అని కామెంట్లు కూడా వచ్చాయి. అప్పుడంతా కూడా నేను కృంగిపోయేదాన్ని. మళ్ళీ దాన్ని పాజిటివ్గా తీసుకొని మా చెల్లెల్లో లేనిది నేనేం చేయాలి అని చెప్పి యాక్టింగ్ మీద దృష్టి పెట్టడం అనేది నేను చేశాను అనేది కూడా ఆమె చెప్పుకుంది. అలాగా 50s, 60sలో 70s వరకు కూడా ఆల్మోస్ట్ ఆమె దాదాపు 200 సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చేయగలిగింది.
ఆమెకి కొన్ని సినిమాలు చూస్తే ట్రాజిడీ క్వీన్ అని కూడా పిలిచేవాళ్ళు. అలాగా ఆమె మనకి రోజులు మారాయి కానీ కన్యాశుల్కంలో బుచ్చమ్మ క్యారెక్టర్ అప్పట్లో వెరీ పాపులర్, అమాయకంగా కనబడే బుచ్చమ్మ క్యారెక్టర్. తర్వాత మంచి మనుషులు, డాక్టర్ చక్రవర్తి, పాండురంగ మహత్యము, జయం మనదే, భాగ్యరెడ్డి, భాగ్యరేఖ, తర్వాత ఆలుమగలు, ఇలాగా చాలా సినిమాల్లో ఆమె దాదాపు 200 సినిమాల్లో హీరోయిన్గా వేసింది. తర్వాత 40s ఆమె వయసు 40 వచ్చేసరికి మెల్లగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయిపోయింది. జనరల్గా ఇక్కడే చాలామంది జీవితాలు ఆగిపోతాయి, ఎందుకంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అయిపోతారు. కానీ ఈమె ప్రాబ్లం భర్తే. మళ్ళీ భర్త ఏం చేశాడు, ఈమె సంపాదించిన ఆస్తులు ఇటు హైదరాబాద్లో, చెన్నైలో, గుంటూరులో కొన్నది ప్రాపర్టీస్. ఈమె నిజానికి వేల కోట్ల ఆస్తిపరురాలుగా ఉండాలి భర్త కానీ సరిగా ఉంటే. కానీ భర్త ఏం చేశాడు, ఈమె సంపాదించి పెడుతుంటే అతను ఎత్తుకుపోయి బ్యాడ్ ప్రాజెక్ట్స్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి, అతను చేతగాని వ్యాపారాలు చేసి ఆ డబ్బులన్నీ, ఆ ఆస్తులన్నీ కరిగిచ్చేశాడు. ఫైనల్గా ఈమెకు ఆస్తులు లేని పరిస్థితి వచ్చేసింది. ఒక దశలో వేషాలు లేవు, ఆస్తులు లేవు, భర్త నుంచి ఎటువంటి ఇది లేదు.